హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్గా అంటే చాలా సింపుల్గా ఉలవచారు చేసుకుని చూపిస్తాను. ఒక 2 టమాటాలు, ఒక ఉల్లిగడ్డ, ఒక 5-6 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఉలువలు. ఈ ఉలువలు పచ్చి అయినా వేయించినవి అయినా పర్లేదండి. ఒకసారి 1 కిలో ఉలువలు మనం బట్టీలో వేయించుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఎప్పుడైనా మనం చేసుకోవడానికి. ఈ ఉలువలని ఇలా మిక్సీ పట్టాలి. ఇది చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు నేను చూపించిన ఉలువలు ఒక 100 గ్రాములు. అవి జస్ట్ మనం పొడి కొట్టి పక్కన పెట్టేసుకొని 1 లీటర్ వాటర్ మనం గిన్నెలో వేడి చేసుకోవాలి. ఇప్పుడు వాటరు ఎసరు వచ్చే లోపు మనం ఏదైతే పొడి ఉన్నదో ఆ పొడిని కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్ పోస్తే ఉండలు కట్టే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఎసరు వచ్చింది. ఇప్పుడు ఒక్కొక్క ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి. ఉల్లిగడ్డ వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి, టమాటా వేసుకోవాలి, కొద్ది కరివేపాకు వేసుకోవాలి. దీనికి సరిపడా ఉప్పు అంటే ఒక 2 స్పూన్లు సరిపోతుంది. ఈ లీటర్ నీళ్ళు 2 స్పూన్ల ఉప్పు సరిపోతుంది. నేను 4 గ్లాసులు పోసినాను అంటే పావు లీటర్కి 1 గ్లాసా. ఇప్పుడు ఏదైతే మనం ఉలవపిండి ఉందో దాన్ని వాటర్లో కలుపుకున్నది ఇందులో పోసుకోవాలి. పోసి కలుపుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూను ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ పోసుకోవడం వల్ల అది పొంగినా కానీ మనకు బయటపడకుండా ఉంటుంది. ఇంతేనండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు మనం బాయిల్ చేసుకుంటే ఉలవచారు రెడీ అవుతుంది. చాలా అంటే చాలా ఈజీగా అసలు ఉలవచారు చేయరాని వాళ్ళు ఎవరైనా కానీ ఇది చూసి చాలా సింపుల్గా చేసేయచ్చు. చాలామంది ఏంటంటే రాత్రిపూట నానబోయాలి ఉలువలు, మళ్ళీ తెల్లారంగా ఉడకబెట్టాలా, అవి ఉడికిన తర్వాత మళ్ళీ వాటిని వాటర్ ఉంచేసి మిక్సీ పట్టుకోవాలా, ఇదంతా తలకాయ నొప్పి. దీనికి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం తీసి పోసుకోవాలి. ఒక 2 టీ స్పూన్ల బెల్లం వేసుకోవాలి. ఇంక ఎక్కువ పులుపు అవసరం లేదండి, జస్ట్ ఒక నిమ్మకాయ సైజ్ అంత నిమ్మకాయ, ఒక చింతపండు పిసికి పోసుకుంటే సరిపోతుంది. ఈ బెల్లం వల్ల దీనికి కమ్మదనం వస్తుంది ఉలవచారుకు. ఈ 10 నిమిషాలు బాయిల్డ్ అయితే సరిపోతుందండి. మంచిగా చిక్కగా మంచిగా రెడీ అవుతుంది. ఈ 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాము. 1 స్పూన్ ఆయిల్ పోసుకొని ఒక 1/2 టీ స్పూను ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు దంచినవి వేసి, వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా వేగగానే ఒక 3-4 ఎండుమిర్చి సుంచేసుకోవాలి. ఒక 5-6 కల్జామాకు రెమ్మలు వేసుకోవాలి. ఇవన్నీ కూడా జర వేగదాకా వేయించుకోవాలి. ఉంటే కొద్దిగా ఇంగువ వేసుకోవాలి, కొద్దిగా పసుపు వేసుకోవాలి. వీటిని కలిపేసి ఇప్పుడు మనం తాలింపు అందులో వేసుకోవడమే. ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే, ఎంత సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని వీడియోలు సర్క్యులేట్ అవుతాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఉలవచారు చల్లగా అయిన తర్వాత మంచి చిక్కగా అవుతుంది. ఇప్పుడు కూడా చిక్కనే ఉంది. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. హెల్త్కి చాలా మంచిది. కిడ్నీలో స్టోన్స్ ఏం లేకుండా కరిగిచ్చేస్తుంది. మీరు వారానికి ఒకసారి చేసుకుంటే అసలు కిడ్నీలో స్టోన్స్ అనే ఉండవు. వీడియో చూసి చేసుకోండి. చాలా అంటే చాలా ఈజీగా తేలికగా చేసుకోవచ్చు. ఎంతో కమ్మనైన ఉలవచారు. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇట్లు మీ వెంకటరెడ్డి.